హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి 4 డిఏ బకాయిలు బడ్జెట్‌లో కేటాయింపు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉద్యోగుల సమస్యలపై బడ్జెట్‌లో కీలక చర్యలు, అధికారుల డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఉందని అధికార సంఘాలైతే కోరుతున్నాయి. రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు ప్రభుత్వాన్ని ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, పెండింగ్ బకాయిలు, ఇతర ఆర్థిక సమస్యలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రదర్శించాలి అని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పెండింగ్ బకాయిల విడుదల డిమాండ్లు పెరుగుతున్న సో, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వివిధ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిఏ, డిఆర్ఎస్ అలవెన్స్ పెండింగ్ బకాయిలు. ఇప్పటికే ఉద్యోగుల డిఏ పెండింగ్ బకాయిల కోసం ఉద్యోగులంతా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో వీటికి తగినటువంటి నిధులు కేటాయించి విడుదల చేయాలనైతే డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే సరెండర్ లీవ్స్. ఇవి సరెండర్ లీవ్స్ బకాయిల విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలు కూడా ఇంకా విడుదల కాలేదు. ఇవి తక్షణమే విడుదల చేయవలసిన అవసరమైతే ఉంది. సో, ఇవి విడుదలైనట్లయితే ఉద్యోగులకు ఆర్థిక ఊరట కల్పించాలి అని ఉద్యోగులంతా కోరుతున్నారు. ఇన్సూరెన్స్, మెచ్యూరిటీ బాండ్స్. ఉద్యోగుల ఇన్సూరెన్స్, మెచ్యూరిటీ బాండ్లకు సంబంధించి కూడా బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలి. వీటి చెల్లింపులలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అధికార అధికారులను ఉద్యోగ సంఘాల సంఘం స్పష్టం చేసింది. ఇక బడ్జెట్‌లో ఉద్యోగుల కోసం ఎంత నిధులు, అసెంబ్లీలో కీలక చర్చలు. ఈ డిమాండ్‌లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది అన్నట్లయితే, ఖచ్చితంగా డీఏ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుందా? లేక ఇతర పెండింగ్ బకాయిలకు సంబంధించి ఆర్థిక శాఖ ఎలాంటి ప్రకటన చేయబోతోందో చూడాలి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చ జరుగుతుంది అని సమాచారం అండి. ఉద్యోగుల కీలక అప్డేట్స్ అయితే రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించిన తాజా బడ్జెట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించబడుతూ ఉంటాయి మన ఛానల్ ద్వారా. సో, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు ఎలా పరిష్కరిస్తుంది ప్రభుత్వం అనేది వేచి చూడాల్సి అయితే ఉందండి. పెండింగ్ బకాయిల విడుదలపై అసెంబ్లీలో తీసుకునే నిర్ణయం త్వరలోనే ఏంటి అనేదైతే మనకు తెలియబోతోంది.